హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎండుమిర్చితో పల్లి చట్నీ చేసేయండి. హెల్త్కి చాలా మంచిదండి. పచ్చిమిర్చి లేకుండా ఎండుమిర్చితో పల్లి చట్నీ అండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పల్లీలు వేసుకోవాలండి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చిలు అండి ఒక 5-6 వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇక్కడ నేను పోపు వేయకుండా చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు ఇలా. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా, సింపుల్గా, త్వరగా అవ్వాలంటే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. ఇలా వేసి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండర్ చేసుకోండి. రెడీ అయిందండి. చూడండి ఎంత ఈజీగా అయ్యిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి డౌట్ లేకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా 5 నిమిషాల్లో చేసేస్తారండి. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇలానే వేసుకొని తినొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. పోపు లేకుండా పల్లి చట్నీ అండి.